మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో HGGM వర్తమానాలు వినుచున్నటువంటి మీకందరికీ ప్రత్యేకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దిన మన ధ్యానాంశము 4 జీవులు, పరలోకములో ఉన్నటువంటి 4 జీవుల దర్శనమును గూర్చినటువంటి, వాటి రూపములను గూర్చినటువంటి, వాటి స్వభావములను గూర్చినటువంటి విషయాలను బైబిల్ గ్రంథంలో నుండి మనము తెలుసుకుందాం. ప్రత్యేకముగా యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. మీరందరూ గ్రంథాలు తెరచి పరిశీలించవలసినదిగా ప్రభు నామములో మీకు మనవి చేస్తూ ఉన్నాను. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం. ఆ 4ంటికి ఎదుటి ముఖ రూపములు మానవ ముఖముల వంటివి, కుడి పార్శ్వపు రూపములు సింహము ముఖము వంటివి, ఎడమ పార్శ్వపు ముఖములు ఎద్దు రూపము వంటివి. 4ంటికి పక్షిరాజు ముఖము వంటి ముఖములు కలవు. ఇది యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనములో వ్రాయబడినటువంటి మాటలు. అలాగనే ప్రకటన గ్రంథాన్ని కూడా మనము చదువుదాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 7వ వాక్యములో ఉన్నటువంటి విషయాలను చదువుతూ ఉన్నాను. జాగ్రత్తగా ఆలకించండి. మొదటి జీవి సింహము వంటిది, 2వ జీవి దూడ వంటిది, 3వ జీవి మనుషుని ముఖము వంటి ముఖము గలది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ మాటలో మనం ధ్యానం చేస్తే ఇటు ప్రకటన గ్రంథములో ఉన్నటువంటి 4 జీవుల రూపాలు, యెహెజ్కేలు గ్రంథములో ఉన్నటువంటి 4 జీవుల రూపములు ఒక్కటే రూపముగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ వ్రాయబడినటువంటి మాటల ప్రకారం యెహెజ్కేలు గ్రంథానికి వచ్చేసరికి ఎద్దు రూపం కనపడతా ఉంది, ప్రకటన గ్రంథానికి వచ్చేసేసరికి దూడ రూపం. ఈ 2 రూపాల్లో వ్యత్యాసము తప్ప మరి మనకు ఈ 4 జీవుల రూపాలు ఈ 2 లేఖనాల ప్రకారం యెహెజ్కేలులోను ప్రకటనలోను వ్రాయబడినటువంటి ఈ 4 జీవులు ఒక్కటే. ఎందుకనగా పరలోకములో ఈ 4 జీవులు ఉన్నాయి. యెహెజ్కేలు దర్శనము చూసినప్పుడు 4 జీవులు కనిపించాయి. యోహాను దర్శనము చూసినప్పుడు 4 జీవులు కనిపించాయి. అయితే యెహెజ్కేలుకు మాత్రం ఎద్దు రూపము కనపడితే యోహానుకు మాత్రం దూడ రూపము కనిపించింది. దీని యొక్క సాదృశ్యాలను మరి ముందున్నటువంటి సమయంలో మనం తెలుసుకుందాం. మొదటి జీవి యెహెజ్కేలు గ్రంథం ప్రకారం మొదటి జీవి మానవ ముఖమును ధరించుకున్నట్లుగా మనము బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. మానవ ముఖాన్ని ధరించుకున్నట్లుగా. మరి మనందరికీ తెలుసు, దేవుడైన యెహోవా తన పోలిక చొప్పున తన స్వారూప్యమందు నరులను చేసినట్లుగా మనం చూస్తున్నాం. అలాగనే లూకా సువార్తలో 19వ అధ్యాయములో 10వ వచనములో ఉన్న వాక్యాన్ని కూడా మనం చూస్తే, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని వ్రాయబడి ఉంది. అలాగనే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2:7లో మనం చూసినట్లయితే అక్కడ కూడా వ్రాయబడిన మాట, మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. మొట్టమొదటి మానవుణ్ణి డిజైన్ చేసింది మరి యెహోవా దేవుడు. మొదటి మానవుణ్ణి సృష్టించింది యెహోవా దేవుడు. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు
మొదటి మానవుని యొక్క రూపాన్ని డిజైన్ చేశాడు. అంతకుముందు మానవ రూపం మరి ఎక్కడా లేదు, కానీ యెహోవా దేవుడే ఈ మానవ రూపాన్ని మరి మొట్టమొదటిగా డిజైన్ చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఎక్కడ చూచి చేశాడు దేవుడు ఈ మానవ రూపాన్ని అంటే తన పోలికను చూసుకున్నాడు, తన స్వరూప్యాన్ని చూసుకున్నాడు, మానవుణ్ణి దేవుడు తయారు చేశాడు. ఇప్పుడు దేవుని స్వరూపం ఎలా ఉంటుంది అంటే మానవ స్వరూపము. మానవుడు మరి దేవునికి అనేకమైన స్వరూపాలు పెట్టి ఆరాధన చేస్తూ ఉన్నాడు. చతుష్పాద జంతువుల రూపాలను పెట్టి దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటే దేవుడేమో తనకున్న శ్రేష్టమైన తన పోలికను, తనకున్న శ్రేష్టమైన తన స్వరూప్యాన్ని మానవులందరికీ ప్రసాదించాడు. కనుక దేవుడు జంతువుల రూపములో ఉండడు గాని, ఏ యొక్క జీవుల రూపములో ఉండడు గాని, దేవుడు మానవ స్వరూపములోనే ఉంటాడు, మనవలే ఉంటాడు. 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ భూమి మీదకి వచ్చి మానవులలో మానవునిగా సంచరించినటువంటి మానవ స్వరూపం అది. గనుక మొదటి జీవి ధరించుకున్నటువంటి రూపము మానవ స్వరూపము, అది దైవ స్వరూపముగా మనకు కనిపిస్తూ ఉంది. ఇక రెండవ జీవిని మనం చూచినప్పుడు సింహము వంటిది. అనగా ఈ సింహాన్ని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే అడవి జంతువులన్నీ భయపడవలసినదే. ఈ లోక దేవతలన్నీ ఆయన సముఖమునందు భయపడి వణుకుచు పారిపోవలసినదే అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. అటు పాత నిబంధనలోను ఇటు క్రొత్త నిబంధనలోను మనం చూస్తే మరి దేవతలన్నీ కూడా దాగోను దేవత యెహోవా మందస్సము ఎదుట సాగిలపడింది, రెండో మారు తుత్తునీయులుగా చేయబడింది. కనుక ఎదురు లేనటువంటి శక్తివంతుడైన దేవుని యొక్క స్వరూపమే సింహ స్వరూపముగా మనకు కనిపిస్తూ ఉంది. అలాగనే ప్రకటన 5వ అధ్యాయంలో 5వ వచనంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడుతూ యూదా గోత్రపు సింహముగా ఆయన అక్కడ యోహాను తన దర్శనంలో చూస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారి యొక్క జీవితానికి ఎదురు లేకుండా, ఏ మచ్చ లేకుండా, ముడత లేకుండా, డాగు లేకుండా, నిర్దోషిగా, నిష్కల్మషుడుగా, పవిత్రుడుగా, పరిశుద్ధుడుగా లోకమందంతటా మానవులలో కానీ, ఆరాధించబడుతున్న దేవుళ్ళలో కానీ, దేవతల్లో కానీ యేసు ప్రభు వారి వంటి జయ జీవితాన్ని పొందినవాడు ఎవడూ లేడు. గనుక ఆయన సింహము వంటి స్వభావము కలిగినటువంటి దేవునిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఇక మూడవదిగా మనం చూస్తే ఎద్దు రూపము కనపడుతూ ఉంది. పాత నిబంధనలో ఎద్దు రూపముగా కనిపించినటువంటి ఈ రూపము క్రొత్త నిబంధన ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనములో మాత్రం దూడ స్వరూపముగా కనిపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎద్దు తండ్రికి సాదృశ్యమైతే దూడ కుమారునికి సాదృశ్యముగా ఉన్నది. మరి పాత నిబంధన తండ్రికి సాదృశ్యముగా ఉంటే క్రొత్త నిబంధన కుమారునికి సాదృశ్యముగా ఉన్నట్లుగా యెహెజ్కేలు గ్రంథంలో ఎద్దు రూపాన్ని దేవుడు ఇక్కడ వివరిస్తే, క్రొత్త నిబంధన ప్రకటన గ్రంథంలోకి వచ్చేసరికి దూడ రూపాన్ని ఇక్కడ మనకు చూపిస్తున్నాడు. ఇక ఏది ఏమైనప్పటికీ మనం ఎద్దు రూపాన్ని మనం ఒక్కసారి గమనిస్తే ఎద్దు కాడి మోసేదిగా ఉన్నది, భారము మోసేదిగా ఉన్నది, భారము భరించేదిగా ఉన్నది. దూడ వధించబడటానికి లేవియా కాండం 1వ అధ్యాయములో వధించబడటానికి మరి సిద్ధమైన దూడగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి నైవేద్యముగా పెట్టబడిన దూడ స్వరూపము గాని, మరి దేవుని యొక్క పరిచర్యలో ప్రజలందరి పాప భారాన్ని మోసినటువంటి, కాడి మోసినటువంటి ఎద్దు స్వరూప్యము కలిగి సిలువలో ఆయన సిలువ కాడిని మోసి మన పాప భారాన్ని మోసిన యేసు ప్రభువారి స్వరూపముగా, దేవుని స్వరూపముగా ఈ యొక్క ఎద్దు స్వరూప్యాన్ని ఇక్కడ మనము గమనించగలుగుతున్నాం. ఇక మనం పోతే 4వదిగా మనం చూస్తే పక్షిరాజు ముఖము వంటిది. నిర్గమకాండములో 19వ అధ్యాయములో దేవుడు మాట్లాడుతూ 4వ వచనములో అంటున్నాడు, ఐగుప్తులో నుండి నేను గద్దరెక్కల మీద మిమ్మల్ని తీసుకొని వచ్చానని ఇశ్రాయేలులతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. గనుక ఆయన తన రెక్కలలో
మనల్ని భద్రపరిచేవాడు, తన రెక్కల మీద మనల్ని మోసేవాడిగా ఉన్నాడు. మరి ఆయన రెక్కలు మనకు ఆరోగ్యమును కలుగు చేస్తాయని ఆయన ఒక పక్షి రూపానికి పోల్చుకొని, గద్ద రూపానికి పోల్చుకొని, పక్షి రాజు యొక్క రూపానికి పోల్చుకొని ఆయన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. మలాకీ గ్రంథం 4వ అధ్యాయంలో 2వ వచనములో చూస్తే ఆయన నీతి సూర్యుడిగా ఉన్నాడు. ఆయన రెక్కల క్రింద మనకు ఆరోగ్యం కలుగుతుందని, ఆయన రెక్కల క్రింద, ఆయన రెక్కల చాటున మనకు ఆశ్రయం కలుగుతుందని ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలు. కనుక ఈ 4 రూపములు దైవ స్వరూపములుగా పరలోక రాజ్యములో దేవుడు 4 జీవులకు ఈ రూపాలను ఇచ్చాడు. అయితే ఆధునిక విశ్వాసులమైన మనకు కూడా ఇట్టి రూపము మనకు ఉండాలి. దైవ స్వరూపమైన మానవ స్వరూపాన్ని మనము చెడగొట్టుకొనకుండా, క్రూరమైనటువంటి కార్యములు చేయకుండా దేవునికి తగినట్లుగా మనము జీవించాలి. రెండవదిగా మన ఆత్మీయ జీవితంలో మనము ఎదురులేని వారముగా ఉండాలి. ఎక్కడ ఏ పాపమునకు మనము లొంగిపోకుండా, మనలను చూచి పాపము పారిపోవునట్లుగా, మనలను చూచి అపవిత్రత పారిపోవునట్లుగా, మనలను చూచి అక్రమాలన్నీ పారిపోవునట్లుగా ఎదురులేని సింహము వంటి జీవితాన్ని మనము జీవించాలని దేవుడు సింహస్వరూప్యాన్ని మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు. ఇకపోతే ఎద్దు స్వరూప్యాన్ని, దూడ స్వరూప్యాన్ని మనం చూస్తే, మనం పరిచర్య అనేటువంటి కాడి మోసే వారముగా మనం ఉండాలి. భారము మోసే వారముగా మనం ఉండాలి. ఆత్మల భారము కలిగి మనం ప్రార్థించే వారముగా ఉండాలి. అనేకుల యొక్క రక్షణ కొరకు మనము కాడి మోసే వారముగా, సువార్త కాడి మోసే వారముగా, దేవునికి సాక్షులముగా, క్రీస్తు సిలువ కాడి మోసినట్లుగా మనము కూడా సిలువనెత్తుకొని, దేవుని యొక్క సువార్తను ఎత్తుకొని, సువార్త అనేటువంటి కాడిని మన మీద పెట్టుకొని మనం అనేకుల ఎదుట దేవుని సువార్తను మోసేవారముగా, అనేకుల యొద్దకు దేవుని సువార్తను తీసుకుని వెళ్లే వారముగా మనం ఉండాలి. అవసరమైతే దేవుని కొరకు దూడవలే బలి అయ్యే వారముగా మనం ఉండాలని మూడవదిగా మనకు దేవుడు సూచిస్తూ ఉన్నాడు. ఇక నాలుగవదిగా మనం చూస్తే, మనమందరము కూడా మన కుటుంబములను, మన పిల్లలను మనమందరము కూడా మోసేవారముగా, ప్రభు యొక్క రాజ్యము వైపునకు నడిపించేవారముగా, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలకు ఎగరడం ఏ రీతిగా నేర్పిస్తుందో అదే రీతిగా మనము కూడా మన కుటుంబ సభ్యులందరినీ కూడా మనం ఒక పక్షిరాజుగా ఉండి మన యొక్క జీవితాన్ని ఆత్మీయంగా మనము నడిపించుకొనొచ్చు, మన పిల్లలను నడిపించే వారముగా మనం ఉండాలని మూడవదిగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. గనుక ఈ 4 జీవుల రూపములు దైవ స్వరూపములుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. గనుక వీటిల్లో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి ఆత్మీయ మర్మములను తెలియచేసి ఉండగా, మీరందరూ కూడా వీటిని గమనించి నిజమైనటువంటి మంచి మనుషులుగా, మానవ స్వరూపమును చెడగొట్టుకొనకుండా, దయ్యపు స్వారూప్యంలోనికి వెళ్లకుండా దేవుని స్వారూప్యాన్ని మీరు కాపాడుకోవాలి. దేవుడిచ్చినటువంటి ఆత్మీయ జీవితాన్ని మీరు కాపాడుకోవాలి. ఇక ఎదురులేని ఆత్మీయ జీవితము కలిగి మీరు ఉండాలి. ఎక్కడ ఏ పాపానికి మీరు లొంగకూడదు. దేవుని యొక్క సువార్త కాడిని మోసేవారముగా ఉండాలి. మీ కుటుంబ సభ్యులను, మీ పిల్లలందరినీ మీరందరూ మోసేవారిగా ఉండి దేవుని వైపుకు నడిపించుకునే పక్షిరాజు అనుభవం కలిగి మీరు ఉండాలని ప్రభునామములో మనవి చేస్తున్నాను. ప్రభు ఈ వాక్యాన్ని దీవించును గాక, మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.